జరిగించే ప్రతిదీ కూడా దేన్ని అపవిత్రం చేస్తుంది? నీ ఆత్మీయ స్థితిని మలినం చేస్తుంది. నీ ఆత్మకే ఏమొస్తుంది? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దేహం ఉంది, శరీరం ఉంది, ఆత్మ ఉంది, రెండు విడివిడిగా చూద్దాం. శరీరానికి జన్మ ఎలా వస్తుంది? తల్లి గర్భం నుంచి వస్తుంది, రైట్. ఆత్మకి జన్మ ఎలా వస్తుంది? బాప్తిసం ద్వారా వస్తుంది, అవునా? చూడండి జాగ్రత్తగా అండి. శరీరానికి జన్మ తల్లి గర్భం నుంచి అయితే, ఆత్మీయ పతనమైనటువంటి మనిషికి మరలా నూతన జన్మ బాప్తిసం ద్వారా, క్రీస్తుని అంగీకరించడం ద్వారా బాప్తిసం ద్వారా నూతన జన్మ, క్రొత్త జన్మ. మరి శరీరానికి సంరక్షించుకోవాలంటే, పెంచి పోషించుకోవాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఆహారం కావాలి, ఫుడ్ కావాలి, చికెన్లు మటన్లు అవి కావాలి, బిర్యానీలు అవి కావాలి. దేహానికి ఫుడ్ ఏదైతే, మరి ఆత్మకి ఆహారం ఏంటి? వాక్యము. వాక్యమే జీవాహారము. ఆ జీవాహారం ఎవరు? ఆ జీవాహారం నేనే అన్నాడు. అలాంటి వాక్యాన్ని మనం రుచి చూడాలి, పూజించాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు చేయట్లేదో అప్పుడు ఆత్మీయంగా నువ్వు బలహీనంగా ఉంటావు. పైకి బాగానే ఉంటావు, ఎందుకంటే శరీరానికి కావాల్సినంత ఇస్తున్నావు కాబట్టి. ప్రోటీన్లు, ఆ షేకులు, ఈ షేకులు, మిల్క్ షేకులు, సలాడ్లు, గిలాడ్లు అన్నీ పుష్టిగా తిని పెంచుకున్నాం మన దేహాలని. కానీ లోపల ఉంది కదా దేవుని సంబంధి, పరలోక సంబంధి, ఆయన మర్చిపోతున్నాం మనం. ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అందుకనే మనం పరలోక సంబంధిని, పాప విమోక్తుండని, ప్రభు యేసు మొక్క మన కనుల